యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి బంగారం, తలుపు కొడితే ఇంతసేపు? ఎల్లో 2 పెగ్గులు కలుపు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, తలుపు కొడితే తలుపు తీయావు. ఏంటి, నేను కాకుండా ఇంకెవడన్నా వచ్చాడా ఏంది? నీ మొగుడొచ్చాడ్రా. ఎరా, పోలీసుల మీద అటాక్ చేసి పారిపోతే వదిలేస్తాననుకున్నావా? ఎరా, పోలీసులంటే ఏం చేయలేరు అనుకున్నావా? నెక్స్ట్ మినిట్ నుంచే నీ వీక్నెస్ మీద ఫోకస్ పెట్టాను. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తావని తెలిసిందిరా. పర్లేదురా, నీ గర్ల్ ఫ్రెండ్ టీ చాలా బాగా పెట్టింది. పదరా, పోలీస్ స్టైల్లో నీకు పోలీస్ స్టేషన్లో మంచి బిర్యానీ పెడతాను. సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను సార్. సార్, ఎంత కావాలంటే అంత ఇస్తాను సార్. ఏం కావాలంటే అది ఇస్తాను సార్. ప్లీజ్ సార్. సార్ సార్, నా బ్యాక్గ్రౌండ్ పెద్ద సార్. ఎంత కావాలంటే అంత ఇస్తాను సార్. నేను ఇస్తా రారా. సార్, ఇదేంటి, రాధిక మనసులో వేరే వ్యక్తి ఉన్నాడా? రాధిక, ఎవరా అబ్బాయి? అబ్బాయి ఏంటత్తగారు? అదేనమ్మా, నీ మనసులో ఎవరో ఉన్నారు అని చెప్పావు కదా. మీ అబ్బాయే. ఏంటమ్మా? నేను సార్ వారిని ఎప్పుడో ప్రేమించిన విషయం అత్తగారికి తెలియదు కదా. సార్ వారిని నేను ప్రేమిస్తున్న విషయం చెబితే మా ఇంటికి తీసుకొస్తే నా కొడుకు మీదే కన్నేస్తావా అని అబద్ధం చేసుకుంటారు. అనవసరంగా అత్తగారితో నా అనుబంధం తెగిపోతుంది. ఇప్పుడు చెప్పడం ఎందుకులే, కన్ఫర్మ్ అయ్యాక చెప్తే బెటర్. ఎవరో అని అడుగుతుంటే చెప్పవేంటమ్మా? ఇప్పుడు కాదత్తగారు, పూర్తి క్లారిటీ వచ్చాక చెప్తా. క్లారిటీ ఏంటమ్మా? నా గుండె ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది, కానీ ఆ అబ్బాయి మనసులో ఏముందో నాకు తెలీదు. అందుకే మంచి రోజు చూసుకుని ఆయనతో మాట్లాడిన వెంటనే మొదటిగా మీకే చెప్తాను. కృష్ణ, ఏంటయ్యా ఇలా చేశావు? నీ పుట్టినరోజు నాడు రాధిక మా ఇంటికి రావడం నీ సంకల్పం అనుకున్నాను. నీ ఆశీర్వాదంతో రాధికకి కార్తీక్ కృష్ణకి పెళ్లి జరుగుతుందని సంబరపడిపోయాను. కాని రాధిక మనసులో ఇంకొక అబ్బాయి ఉండడమేంటయ్యా? సంతోషాన్నిచ్చినట్టే ఇచ్చి కన్నీళ్లుగా మార్చావు కదయ్యా. కృష్ణయ్య, నేనిష్టపడుతున్న అబ్బాయి నా కళ్ళెదురుగా ఉన్నా నా ప్రేమని చెప్పలేని పరిస్థితి. మా ఇద్దరి జీవితాలకి నింగికి నేలకి ఉన్నంత దూరాన్ని స్థాయిని పెట్టావు కదయ్యా. కాని ఏదైతే అదయింది. ఈ గుండెలో నాకు తెలియకుండా ప్రేమ మొదలైందని ఈరోజు సార్ వారితో చెప్పేయాలి. సార్ వారు, ఏంటిది? మీకు నా గుండెకి మధ్య ఏం జరుగుతోంది? మిమ్మల్ని చూడగానే ఎందుకు ఈ గుండె ఇంత సందడి చేస్తుంది?
ఓయ్ వసపెట్ట, పద, నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. ఏంటి, మా ఇంటి దగ్గర వదిలిపెడతారా? ఎందుకు? మీ ఇంటి దగ్గర వదిలిపెడతానంటుంటే ఎందుకంత షాక్ అవుతున్నావు? అది అంటే ఆ రౌడీ నుంచి నాకు ప్రాణహాని ఉంది కదండి, అందుకే. వాడిని అరెస్ట్ చేసి సెల్లో పడేశాను. ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏంటి, వాడు దొరికాడా? ఆశ్చర్యమా అనుమానమా? షాక్. ఎందుకు? అంత పెద్ద రౌడీ అప్పుడే దొరకడం ఏంటా అని. పోలీసులు కరెక్ట్గా ఫోకస్ చేస్తే అలాంటి వాడిని పట్టుకోవడం 10 నిమిషాల పని. పద, త్వరగా బయలుదేరు, వెళదాం. సార్వారినే కాదు, ఈ ఇంటిని, ఈ మనుషుల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. ఎందుకు? నాకు ఈ ఇంటికి అసలేంటి సంబంధం? అయ్యో రాధిక, అప్పుడే వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్తుంటే చాలా బాధగా ఉంది. మీరేం బాధపడకండి పిన్ని, మళ్ళీ వెంటనే వచ్చేస్తానులే. వెళ్ళొస్తాను అత్తగారు. జాగ్రత్తమ్మా. మా, నేను తను డ్రాప్ చేసి వస్తాను. సార్వారు, ఏంటి? ఆ రౌడీ నిజంగానే దొరికాడా? వాడి వైపు నుంచి నీకు ప్రాణహాని ఉందానే కదా నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళాను. మరి వాడిని అరెస్ట్ చేయకుండా నేను మళ్ళీ నీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తాను? ఆ దొంగ సచ్చినోడు వెంటనే దొరికి సావాలా? అయినా వాడు ఏదో ఒక దేశం పారిపోయి ఉంటే నేను ఎంచక్కా సార్వారింట్లోనే సెటిల్ అయిపోయి ఉండదాన్ని కదా. నేరస్తుడు పారిపోవాలని కోరుకోవడం తప్పే, కాకపోతే సార్ వారితో నా ప్రేమకి ఒక దారి ఏర్పడుతుందని ఆశ, అంతే. అవును, వాడు దొరికాడా అని ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు? మీ ఇంట్లో ఉండిపోవాలని. ఏంటి? అంటే వాడు చిక్కడు దొరకడు అంటూ దాగుడు మూతలు ఆడాడు కదా, అంత సింపుల్ గా ఎలా దొరికాడా అని. ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసుల నుంచి తప్పించుకోలేడు. సో టోటల్ గా ఎంత గొప్ప అందగత అయినా సరే అబ్బాయికి పడి తీరాలి అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎలాంటి నేరస్తుడైనా సరే పోలీసులకి చిక్కి తీరాలి అంటారనమాట. నీకు సినిమా పిచ్చి బాగా ఉన్నట్టుంది.
మీరంటే అంతకంటే పిచ్చి ప్రేమ. ఏంటి? అవునవును అంటున్నాను. ఇంకొన్ని క్షణాల్లో మీరు నన్ను మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతారు. ఈ ఊహే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది సార్వారు. ఏదో కోల్పోతున్న ఫీలింగ్, ఏదో తెలియని బాధ మొదలవుతున్నాయి. మీరు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికొస్తే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు మిమ్మల్ని నా కోసం పంపించారనుకున్నాను. మీతో నాకు 100 ఏళ్ల జీవితాన్ని రాసి పెట్టాడనుకున్నాను. నా ఆశలన్నీ గాలి మేడలేనా? మీరు నన్ను కేవలం బాధ్యతగానే ఫీల్ అవుతున్నారా? మన మనసుల మధ్య అంతకు మించి ఇంకేం అనుబంధం లేదా? బాధపడాలో ఆనందపడాలో అర్థం కావడం లేదు కృష్ణ. కొడుకు గురించి నేను పడుతున్న బాధని అర్థం చేసుకుని రాధని మా ఇంటికొచ్చేలా చేశావని ఆనందంతో పొంగిపోయాను. కాని తన మనసులో ఎవరో ఉన్నారని రాధిక చెప్పగానే నా కలలన్నీ కన్నీళ్లుగా అయిపోయాయని ఒక్కటే బాధ. కృష్ణ, నేను కోరుకుంది వేడుకుంది కార్తీక్ జీవితంలో రాధిక దీపం పెట్టాలని కదా. మరి తను ఈ ఇంట్లో ఒక్కరోజు దీపం వెలిగించి వెళ్ళిపోతుందా చెప్పు? ప్రాబ్లం ఉండదు. ప్రశాంతంగా ఉండు, సరేనా? నా దిగులంతా మీ గురించే స్వామి. ఇక ప్రశాంతంగా ఎలా ఉంటాను? సర్లేండి, లోపలికి రండి. ఎందుకు? ఇలా రోడ్డు మీద మాట్లాడుకుంటే చూసేవాళ్ళు లవర్స్ అనుకుంటారు. అందుకే లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళండి. బంధువు అనుకుంటారు. చూడు రాధిక, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళటం వెనక ఓ కారణం ఉంది. కానీ నేను మీ ఇంట్లోకి రావడానికి ఏ కారణం లేదు. ఇంట్లోకి రావడానికి కాళ్ళుంటే చాలు సార్వారు. కారణాలు ఎందుకు చెప్పండి? తీసుకో. ఎందుకు? కొటేషన్ చెప్పినందుకా? కాదు, ఇన్ని రోజులు నీకు వర్క్ పోయినందుకు. ఈ 3-4 రోజులు నువ్వు బొమ్మలు గీసే వర్క్ చేయలేకపోయావు. అందుకు ఒక రకంగా కారణం నేనే. ఖర్చులకు ఉపయోగపడతాయి ఈ డబ్బులుంచు. ఈ 3-4 రోజులు నేను మీ ఇంట్లో ఉన్నాను కదా, అందుకు మీకెంత డబ్బులు ఇవ్వమంటారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నా బాధ్యత. అందుకు డబ్బులు అంటావేంటి అర్థం లేకుండా? ఇది నాకు చేతనైన సాయం. మరి ఎందుకు డబ్బులు ఇస్తానంటారేంటి? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు రాధిక. ఈ డబ్బులు మీ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవుతాయని ఇస్తున్నాను. అర్థం చేసుకో. చూడండి సార్వారు, డబ్బులు అవసరాలు తీరుస్తాయి కానీ కొన్ని అనుబంధాలని దూరం చేస్తాయి. మన మధ్య ఉన్న అనుబంధాన్ని
ఈ డబ్బు దూరం చేయకూడదు సార్ వారు. ఏం మాట్లాడుతున్నావు రాధిక నువ్వు? ఇన్ని రోజులు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడినందుకు రాధిక, ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో, చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఫీల్ అవుతుందో అర్థం కాదు. పెన్కుట్టి, పెన్కుట్టి, నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే. అదేంటి, మీ పెళ్లి దాకా నువ్వు అక్కడే ఉంటావనుకున్నాను, అప్పుడే వచ్చేసావేంటి? ఆ రౌడీ దొంగ సచ్చినోడు దొరికి సచ్చాడంట. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చిన పని అయిపోయింది అని ఆ సార్ వారు స్వయంగా నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారు. ఏంటి, అల్లుడు గారు కూడా వచ్చారా? మరి లోపలికి పిలవకుండా బయట నుంచి పంపించేశావా ఏంటి? అమ్మా, అయ్యో, డోర్ కొట్టిన లక్ష్మీదేవిని డోర్ దాకా వచ్చిన అల్లుడు గారిని అలా పంపించకూడదు. అట్టయితే మళ్ళీ తిరిగి రారు. ఆ మాత్రం తెలియకపోతే ఎలానే నీకు? అబ్బా, పిలిచానమ్మా. ఇంట్లోకి రావాలంటే కారణాలుండాలి, కాలీఫ్లవర్ కూర ఉండాలి అని కొటేషన్లు చెప్పారు. అవునా? మరిప్పుడేంటి పెన్కొట్టి పరిస్థితి? అందుకే ఈ పర్స్ కొట్టేశాను. దొంగతనం చేయడం తప్పే పెన్కుట్టి. అమ్మకుట్టి, ఇది దొంగతనం కాదు. ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే ఆయుధం. ఆయన ఈ పర్స్ కోసం వస్తారు. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నా రాజు ఈ రోజు. నా తల్లే, నా తల్లే, నా బంగారు. ప్రేమను గెలిపించుకోవడంలో నీవన్నీ నా తెలివితేటలే. ఆహా, నా ప్రేమలాగే నీ ప్రేమ కూడా సూపర్ డూపర్ బంపర్ హిట్. అంతే. రాజా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆజా. మా మా రాధిక ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఏదో ఒక తెలియని కళ కనిపించింది. ఇల్లంతా సంతోషంతో నిండిపోయినట్టు ఒక పండగలా సందడిగా ఉంది. రాధిక వెళ్ళిపోగానే ఆ కళ, సంతోషం ఏమీ కనిపించట్లేదు.